ఎద్దుని బండికి కట్టేటప్పుడు ఏం చేస్తాడంటే ప్రయత్నపూర్వకంగా ఈ పుండుని 2 చేతులతో పట్టుకుని ఇలా పక్కలకి ఒత్తిగిలిస్తాడు. అది చర్మం ఇలా కదులుతుంది కదా, గుర్రం జీను చర్మం కదిలినట్టు ఆ పుండు పక్కకెడుతుంది. కాడి పెడతాడు, తోక మిలిపెట్టి నడుంటాడు, కౌన్సికర్ర పెట్టి కొడుతూ ఉంటాడు. అది నడుస్తుంటే ఈ కాడి ఇలా పైకి లేస్తూ ఉంటుంది. లేస్తుంటే పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది, కాడి నొక్కుతూ ఉంటుంది, పుండు నిప్పెడుతూ ఉంటుంది. నడవలేదు, నడవకపోతే తోక మిలిపెడతాడు, వీపు మీద కొడతాడు. ఎంత చిత్రవధం పడిపోతుందో. ఆఖరికి బండి కాడి విప్పేస్తాడు, పడుకుంటుంది. అమ్మయ్యా ఎంత పోటుగా ఉందో. 4 గడ్డి పరకలు నవిలి ఇలా పడుకుంటుంది. కాకి వచ్చి పొడవడం మొదలు పెడుతుంది. తోక పెట్టి కొడదామా అందదు, కాకిని వెళ్ళిపోమ్మడానికి ఇలా అందామా పుండు పోకెడుతుంది, ఊరుకుందా కాకి పొడుస్తుంది. బండి కడితే కాడి కింద బాధ, పడుకుంటే కాకి వల్ల బాధ. ఎవరు పక్కన నిలబడి కాకిని కొడతారు? ఎందుకు వచ్చింది? రామకృష్ణ పరమహంస చెప్తారు, నేనని అహంకారంతో కర్మ చేశాడు, అందుకు వచ్చింది. నేనని విర్రవీగడం చాలా తేలిక, అందులోకి వెళ్ళాక తెలుస్తుంది బాధ ఏమిటో. పోయిందా? చచ్చిపోయింది. తోలు ఉలిచారు, చెప్పులు కుట్టి కాలు కింద వేశాడు. కిర్రు కిర్రు అంది. ఏదో ఒక భాషలో కిర్రు కిర్రు అంటే నేను అని ఇంకా పోలేదు, విరగలేదు. ప్రేగులు పైకి తీశాడు. ప్రేగులు పైకి తీసి దండి కట్టి దూదిలో పెట్టి దాన్ని ప్రేగుల్ని ఒక దండి పెట్టి ఇంకో కర్ర పెట్టి కొడతారు. ఆ దూది ఎక్కేటప్పుడు దూది రేగుతుంది ఆ ప్రేగు తగిలి. అప్పుడు తూహు తూహు అంది. నేను వదిలి నువ్వు అని అప్పుడు అందితే. ఇంకా ఈ మధ్యలో ఉంది, తోలు తీసి డప్పు కట్టి అగ్నిహోత్రం దగ్గర పెడతారు, డప్పు బాగా మోగడానికి. డప్పు అగ్నిహోత్రం దగ్గర పెట్టి డప్పు కొడతారు, ఢామ్ 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 అంది. అప్పుడు కూడా నేను. ఆఖరికి ప్రేగులు తీసి దూదిలో పెట్టి కొట్టితే తూహు తూహు నువ్వు అంది. నేను ఎంత ప్రమాదమో ఎద్దుని చూసి నేర్చుకోవన్నారు రామకృష్ణ పరమహంస. కాబట్టి కర్మల వలన వాసనలు ఏర్పడిపోతాయి. అవి ఆ కర్మలు ఎప్పుడు చేసినా రాగద్వేషములతోనే ఉంటాయి. ఈ రాగముతోనైనా చేస్తాడు, ద్వేషముతోనైనా చేస్తాడు. విడుదల పొందాలంటే ప్రయత్నపూర్వకంగా ఒకటి నేర్చుకోవాలి. నేను ధర్మమునకు రాగముతో ఉన్నానా, ధర్మము పట్ల ద్వేషముతో ఉన్నానా? రాగద్వేషాలు ఎటు పోగొట్టుకోలేవు, అంత తేలిక కాదు పోగొట్టుకోవడం. ఇష్టం పోదు, అయిష్టం పోదు, పోను పని చేయి. ధర్మం అంటే ఇష్టం, అధర్మం అంటే అయిష్టంగా మార్చుకో, చాలు తరించిపోయావు. ఇది ప్రయత్నం చేస్తే ధర్మం అంటే ఇష్టం, అధర్మం అంటే అయిష్టం అవుతుంది. ప్రయత్నం చేయకపోతే అధర్మం అంటే ఇష్టం, ధర్మం అంటే అయిష్టం అవుతుంది. అది విచిత్రం. పుట్టుకతో ధర్మం అంటే ఇష్టం, అధర్మం అంటే అయిష్టం ఉండడం కోట్ల మందిలో ఎవరో ఒక్కరికి ఉంటుంది. పుట్టుకతో అధర్మం అంటే ఇష్టం, ధర్మం అంటే అయిష్టం అందరికీ ఉంటుంది. అందుకు కదా మరి పునర్జన్మలు వస్తున్నాయి, కర్మలు చేస్తున్నాం స్వార్థంతో, ద్వేషంతో. దీన్ని తిప్పగలిగితే ఇదే పూజ. రోజు పూజకి అభ్యాసం ఏమిటో తెలుసా? ఆయనకి ఏదో పూజ చేసేస్తున్నాం అనుకోకూడదు. ఓం కేశవాయ నమః అంటే పువ్వు ఇలా వేరు, ఇలా వేస్తే బిచ్చం వేసినట్టు, ఇలా వేస్తే కుడి చేతి బొటన వేలు మించి వేస్తే పితృదేవతలకి తర్పణ ఇచ్చినట్టు, ఇలా వేస్తే ఈశ్వరుడికి పూజ చేసినట్టు. హృదయానికి చూపించి ఇలా పడాలి పువ్వు, ఇలా వేస్తారు. అందుకే పూజా మందిరం కుడి చేతి వైపు ఉంటుంది. ఇలా వేస్తాడు, పువ్వు తీసి ఇలా చూపించి ఇలా వేస్తూ ఉంటారు. అలా వేస్తే పూజ చేస్తున్నాడు అని గుర్తు. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఓం కేశవాయ నమః పోని, శివపరంగా అయితే ఓం నిధనపతయే నమః, కాదు శ్రీమాత్రే నమః ఓం అన్నప్పుడు అకార ఉకార మకారముల చేత మనకి భగవంతుడికి ఉన్న అనుబంధాన్ని చెప్పి కేశవాయ ఒక గుణాన్ని గుర్తు తెచ్చుకుని ఈశ్వర మీరు కేశవ అని పిలవబడ్డారు. నమః నాది కాదు, మనః నాది. మనః అన్నంతసేపు 5 ఇంద్రియాలతో నాది అంటుంటుంది మనసు. మనసుని కొట్టడానికి ప్రయత్నం చేశారనుకోండి మనసు చావదు. ఎందుకంటే మనసు తాబేలులా ఉంటుంది. తాబేలు డెప్ ఉంటుంది, 4 కాళ్ళు తలా బయట పెట్టి నడుస్తూ ఉంటుంది. ఎవరైనా కొట్టడానికి వస్తున్నారనుకోండి 5 లోపలికి లాగేసి కూర్చుంటుంది. డిప్ప మీద కర్ర పెట్టి ఎంతసేపు కొట్టారనుకోండి కదలకుండా ఉండిపోతుంది. చచ్చిపోయింది తాబేలని వెళ్ళిపోయారనుకోండి,
వాడు వెళ్ళిపోయాడా లేదా మెల్లిగా కింద నుంచి చూస్తుంది, వెళ్ళిపోయాడు, మళ్ళీ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. డిప్ప మీద కొట్టినంతసేపు చావదు. మనహ తాబేలు చావలేదు, తిప్పేశారు, తిరగబడేసి ఇలా అన్నారు, చచ్చిపోతుంది. నమః చచ్చిపోయింది. మనహ చావదు, నమః చచ్చిపోయింది. ఓం కేశవాయ మనహ నాది నాది అన్నాను, నమః నాది కాదు. ఓం నారాయణాయ నమః నాది కాదు, నాది కాదు, నాది కాదు. ఎవరిది? వాడిది, వాడు వాడిది. ఒక నేను అనేక నాదులు, ఒక వాడు అనేక వాడివి. ఒక తేనె చుక్క తీసి ఇలా నేల మీద వేశాను అనుకోండి, అది ఒక్క తేనె చుక్క. ఇప్పుడు ఆ తేనె చుక్క దగ్గరికి నేను అరగంట పోయాక వచ్చి చూస్తే చుట్టూ చీమలు ఉంటాయి గుండ్రంగా, అన్నీ నాకుతూ ఉంటాయి. ఒక్క నేనుకి అనేక నాదులుంటాయి, అందులోంచే అహంకార మమకారాలు పుడతాయి. నేను కోటేశ్వరరావుని నేను అన్నాను అనుకోండి, ఈ నేనుకి నా లాల్చి, నా ఉత్తరీయం, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు, నా ఉపన్యాసం, నా కళ్ళజోడు, నా ఇల్లు, నా డబ్బు, నా ఉద్యోగం, ఇన్ని నాదులు. ఒక్క తేనె చుక్కకి అన్ని చీమలు, మధుకైటభులు అంటారు వీటిని. ఒక్క మధు బిందువుకి అన్ని కీటకాలు పట్టుకుంటాయి. నేను నాదులు కాదు, వాడు వాడిది. ఎలా? ఇలా అంటే నేనంటున్నానా? మీరు నేననాలంటే ఏమంటారు? నేనంటాను, నేను అంటాను. మీరు అనాలంటే నేను అంటారు. ఇక్కడ నేనే, అక్కడ కూడా నేనే. ఇందులో ఏ నేను ఉందో అందులో అదే నేను ఉంది. కానీ ఇక్కడ నేనన్నవాడిని మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అంటాను. ఈ మధ్యలోకి స్వార్థం అంతా వస్తుంది, అక్కడ రాగద్వేషాలు వస్తాయి. ఇది పోవాలంటే రాగద్వేషాలని పోగొట్టుకోవడం అంత తేలిక కాదు మనుష్య జన్మలో. దీన్ని మార్చేసేయి. రాగద్వేషాలని ఒక వస్తువు మీదకి పట్టుకెళ్ళి పెట్టు. ధర్మమునందు రాగము, అధర్మమునందు ద్వేషము. అలా ముహూర్తం పెట్టుకుని ఈ ఉపన్యాసం అయిపోయిన దగ్గర నుంచి నేను ధర్మమునందు రాగముతో అధర్మమునందు ద్వేషముతో ఉండనుగాక అంటే వస్తుందా? రాదు. రామాయణం బాగా విను, ధర్మం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది. ధర్మమునందు రాగము కలుగుతుంది. భారతం చదువు, ధర్మం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది. ధర్మమునందు రాగము కలుగుతుంది, అధర్మమునందు ద్వేషము కలుగుతుంది. అధర్మమునందు ద్వేషము కలగగానే నువ్విక అధార్మికమైన పని చెయ్యవు. ధర్మమునందు రాగము కలగగానే ధార్మికంగా ప్రవర్తిస్తావు. ఇది చేసి చెయ్యని వాడితో సమానం. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు చేస్తున్నది ధర్మమో కర్తవ్యమో అప్పుడు అది నిన్ను బంధించదు. బంధించకుండా ఇక ఏ విధమైనటువంటి పాపపుణ్యములను ఇవ్వదు. అందుకే ఎప్పుడైనా సాధనలో 2 ప్రశ్నలు వేసుకుని మొదలుపెట్టాలి. సాధన పునర్జన్మని నియంత్రించుకోవడం మొదలుపెట్టాడు అని గుర్తేమిటంటే, ఒక పని చేసేటప్పుడు 2 ప్రశ్నలు వేయాలి. ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? ఇది నా ఇష్టం కోసం చేస్తున్నానా? నేను సాయంకాలం సంధ్యావందనానికి కూర్చుంటున్నాను అనుకోండి, సంధ్యావందనం నాకు ఇష్టమా? నాకు ఇష్టమేం కాదు. సంధ్యావందనం మీద నాకు ద్వేషమా? నాకేం ద్వేషం లేదు. మరి నేను ఎందుకు చేస్తున్నాను సంధ్యావందనం? శాస్త్రం చెప్పింది కనుక. నాకు రాగము లేదు, ద్వేషము లేదు, శాస్త్రం చెప్పింది చేస్తున్నాను. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? పక్కన కూర్చుని పొగిడిన వాడి కన్నా యజమాని పనిచేసిన వాడి మీద యజమానికి ప్రీతి. ఒక మహదైశ్వర్యవంతుడు ఉన్నాడు, ఆయన దగ్గర 2 పాలేరులు ఉన్నారు. ఒక పాలేరు ఏం చేస్తాడంటే దగ్గర కూర్చుని, అయ్యగారు మీరు ఇంద్రుడు అయ్యగారు, మీరు చంద్రుడు అయ్యగారు, మీరు ఏం గొప్పవారండి, ఏం బాగుంటారండి అని పొగుడుతుంటాడు. ఈ యజమాని ఒక రోజు 2వ సేవకుడిని పిలిచి, విరేయిలరా ఇలా కూర్చో అన్నాడు. మీకు అవుతుందయా కూర్చుంటేను? నాకెక్కడవుతుంది? ఆవులకు పాలు తీసే సమయం అయింది, దాణా పెట్టే సమయం అయింది, ఆ పాలన్నీ తీసుకెళ్లి అమ్మగారికి ఇవ్వాలి, ఆ పశువుల కొట్టనంతా బాగు చేయాలి, ఆవుల్ని కడగాలి, నాకెక్కడవుతుందండి, నేను కూర్చోనన్నాడు. వీడన్నాడు, వాడంతేనండి అన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, యజమానికి నిజానికి ఎవరంటే ఎక్కువ ప్రీతి? పని చేస్తున్నవాడెవడో, ఎవడు దగ్గర కూర్చుని మాట్లాడడానికి రాలేదో వాడంటేనే యజమానికి ఎక్కువ ప్రీతి. అలా అన్నా వాడు చూడరా, అన్నం కూడా తినడరా, పని 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 అంతే. అయ్యగారి పని అయిపోవాలి. ఏమిటో వాడికి అయ్యగారే ప్రాణం. వీడు పొగుడుతూ ఉంటాడు, వీడిని వీరే మంచినీళ్ళు తెచ్చిపెట్టంటే వాడిని పిలుస్తాడు. అందుకే ఈశ్వరుడికి కూర్చుని నాలా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కాదు ఇష్టం.
ఎవడు నిజంగా కర్మానుష్ఠానం చేస్తాడో వాడిష్టం. చేసేటప్పుడు ఆయనకి పాడి మీద ఇష్టమా? ఆయనదా పాడి, ఆయనవా ఆవులు, ఆయనవా పాలు, ఆయనదా కొట్టం? ఎవరి కోసం చేశాడు? ఆయన చేతి అన్నం తింటున్నాను, ఆయన చెప్పిన పని చెయ్యాలి, ఆ ఒక్క మాటకి చేస్తున్నాడు. ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? ఈశ్వరుడు ఈ శరీరం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ఆయన చెప్పిన పని చేస్తాను. దీనివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా నాకు అనవసరం. ఈశ్వరుడు నాకు వాక్కు ఇచ్చాడు, ఈశ్వరుడు 4 విషయాలు జ్ఞాపకం పెట్టుకుని చెప్పగలిగిన శక్తిని ఇచ్చాడు. కాబట్టి నేను ప్రతిరోజు ఈశ్వరుడు గురించి కొంతసేపు చెప్తాను. దీనివలన నాకేమొస్తుంది? ఏమొస్తుందన్న మాట లేనే లేదు. వాడు ఇది చెయ్యమని చెప్పాడని నేను చేస్తున్నాను, నా జన్మకి ఇది ప్రయోజనంగా భావిస్తున్నాను. ఇది వస్తుందని చేయలేదు, దాని మీద రాగము లేదు, ద్వేషము లేదు. శాస్త్రీయమైన కర్మ చేసేటప్పుడు రాగద్వేషములు ఆలోచించకుండా ఈశ్వరుడు చెయ్యమన్న పని అని చేసుకుంటూ వెళ్ళిన వాడెవరో వాడిని ఆ కర్మ బంధించదు. సంగము లేని కర్మ అంటారు. మాతే సంగోస్త్వ కర్మని, కర్మలు మానవద్దు అన్నప్పుడు కర్మ ఒక్కటే కాదు, బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః. సంగమును విడిచిపెట్టి, అంటే నాకేమొస్తుందన్న ఆలోచన లేదు, ఈశ్వరుడు చెయ్యమన్నాడు, శాస్త్రం చెయ్యమంది, నేను చేస్తున్నానంతే అని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస, తామరాకు మీదకి తీసుకెళ్లి నీటి చుక్కలు వేసినా అంటుకోకుండా జారి ఎలా కింద పడిపోతాయో అటువంటి వాడు చేస్తున్నటువంటి కర్మలు వాడిని బంధించకుండా వాడి చిత్తశుద్ధికి కారణమవుతాయి. ఏమిటో మళ్ళీ చిత్తశుద్ధి అన్నావు, మళ్ళీ ఇంకో కొత్త మాట అట్టుకొచ్చావు. మీకు అర్థం అవడానికి నేను బాగా ఇంకొక ఉదాహరణ చెప్తా. నేను చింతపండు పట్టుకొచ్చాను, ఉప్పు పట్టుకొచ్చాను, ఈ రెండూ పట్టుకొచ్చి నీళ్లలో వేసి చారు కాచుకు తినచ్చు. ఈ రెండూ కలిపి చారు పెట్టుకోకుండా ఏం చేశానంటే ఈ చింతపండు ఉప్పుకి కాస్త ఇసక కలిపాను. కలిపి మా ఇంట్లోంచో ఇత్తడిగిన్నె అట్టుకొచ్చాను. దానికి ఎప్పటి నుంచో కిలువ అంటుకుంది, కిలువ అంటే మలినం. ఇప్పుడు నేను ఏం చేశానంటే చింతపండు ఉప్పు ఇసక కలిపి తోమాను. బాగా తోమిన తర్వాత ఈ చింతపండు ఉప్పు మళ్ళీ చారు పెట్టుకోవడానికి పనికొస్తాయా? అవతల మారేశాను, కాసి నీళ్లు పోశాను, మిలమిల మిలమిల మెరుస్తోంది. గిన్నెకి నేను కొత్తగా మెరుగు తెచ్చానా, మెరుగుకి అడ్డున్నటువంటి మలినాన్ని తీసేశానా? కొత్తగా మెరుగు తేలేదు, మెరుగుకి అడ్డున్న మలినం తీసేశాను. ఇప్పుడు ఆ నీళ్లు కూడా ఉండొచ్చా? ఉండకూడదు. అందుకని బట్ట పెట్టి అది కూడా ఒత్తేశాను, పొడిగా అయిపోయింది గిన్నె, అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను ఆ గిన్నె మెరుగుకి అడ్డుగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించడానికి చింతపండు ఉప్పు వాడడం ఎలాగో, నేను భగవంతుడు చెప్పిన శాస్త్రీయమైన కర్మ చేసేది పుణ్యం కోసం చెయ్యట్లేదు ఈశ్వర, చిత్తశుద్ధి కోసం చేస్తున్నాను. పాత్రశుద్ధి అంటే ఇంకా అవి మళ్ళీ అనుభవించడానికి పనికిరావు. చింతపండు ఉప్పు చారు పెట్టుకోవడానికి పనికిరానట్టు పాత్రతో మెరుగు తెచ్చినట్టు చిత్తశుద్ధినిస్తాయి, పాత్రశుద్ధినిస్తాయి. ఇప్పుడు పాత్ర మిలమిలా మెరుస్తోంది, అందులో పాయసం పొయ్యొచ్చు, పులుసు పొయ్యొచ్చు, పప్పు వేయొచ్చు, కూర వేయొచ్చు. చిత్తశుద్ధి కలిగితే ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు? ఎవ్వరికీ తెలియదు. నీ కర్తవ్యం ఏమిటంటే భక్తితో కర్మాచరణ చేస్తూ వెళ్ళిపోవడమే. ఒకనాడు జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగిందని గుర్తు, ఇక ఏ కర్మలు మొదలు పెట్టాడో ఆ కర్మలన్నింటికీ అతీతంగా మిగిలిపోతాడు. అసలు ఏ కర్మ చెయ్యవలసిన అవసరం ఉండదు. అంతటా పరబ్రహ్మాన్ని చూస్తూ ఉండిపోతాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞము బ్రహ్మము, సృక్కు బ్రహ్మము, స్రవము బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, చేస్తున్నవాడు బ్రహ్మము, నెయ్యి బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, చేస్తున్నవాడు పొందేది బ్రహ్మము. బ్రహ్మము కానిది లేదు. అంతటా ఒక్కటే కనపడుతుంది. అంతటా ఒక్కటే కనపడేటటువంటి అనుభవానికి వెళ్ళిపోయాడు అంటే జ్ఞానములో అద్వైతానుభూతికి వెళ్ళిపోయాడు అని గుర్తు. ఆ స్థితికి వెళ్ళిపోవడాన్ని, జ్ఞానాన్ని ఈశ్వరుడిచ్చాడు అంటారు. భక్తితో కూడిన కర్మాచరణ చేస్తే జ్ఞానం వస్తుంది. నేను అన్నం వండుకోవాలనుకోండి, ఏం చెయ్యాలి? నేను గిన్నె తెచ్చి ఓ డబ్బాడు బియ్యం పోసి, ఓ డబ్బాడు అంటే పావుసేరు అనుకోండి బియ్యం పోసి, అందులో కాస్త శుద్ధ జలం పోసి ఆ బియ్యం పిసికి శుభ్రంగా కడిగి, బియ్యం కింద పడిపోకుండా గిన్నెకి వేళ్లు కొద్దిగా ఎడుము పెట్టి అడ్డు పెట్టి ఆ నీళ్లన్నీ వంపేసి 2-3 మాటలు బియ్యం కడిగి, ఓ డబ్బాడు బియ్యంలో 2 డబ్బాలు నీళ్లు పోసి
కుక్కర్లో 2 డబ్బాలు నీళ్లు పోసి ఈ గిన్నె పట్టుకెళ్ళి కుక్కర్లో పెట్టి మూతకి గ్యాస్కెట్ పెట్టి ఈ మూత దాని మీద పెట్టి అటు ఇటు తిప్పి 2 హ్యాండిల్స్ సక్రమంగా బిగిశాయి అన్న తర్వాత పైన వెయిట్ పెట్టి స్టవ్ ఒక్కటి వెలిగించకపోతే స్టవ్ వెలిగించి అప్పుడు నేను ఊరుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకుగా ఉడికిపోయి తీరుతుంది, కూని కోతేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? స్టవ్ కట్టేయాలి. అప్పుడు కూడా ఏమండి ఒకవేళ అడుగున ఉన్న బియ్యం ఉడకలేదేమో, మధ్యలో ఉన్న బియ్యం ఉడకలేదేమో అనుమానమా? ఒకసారి నువ్వు ఎలా చెయ్యాలో అలా కుక్కర్లో బియ్యం పోసి నీళ్లు పోసి మూత పెట్టి గ్యాస్కెట్ పెట్టి వెయిట్ పెట్టి పొయ్యి వెలిగించి వదిలేస్తే అన్ని బియ్యపు గింజలు అన్నం అయిపోతాయన్నది పరమసత్యమని రోజు వ్యవహారంలో నమ్ముతున్నావే. భక్తితో కర్మ చేస్తే జ్ఞానముగా మారిపోతుందంటే ఎందుకు నమ్మవు? ఎప్పుడు దీనికి ఫలితం కావాలని అడగకూడదు. ఈ చింతపండు ఉప్పు చారెట్టుకోవడానికి కావాలంటే ఎప్పుడూ పాత్రకి మతిలిపోదు. ఈ చింతపండు ఉప్పు చారుకు అక్కర్లేదు అంటే నేను చేసిన పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు. ఈశ్వరుడు చేయించాడు, చేశాను. సమస్తం ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈశ్వరుడు చేయించాడు, ఈశ్వరుడికి చెందుతాయి. నిస్సంగంగా చేశాడు. ఇప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి పాత్రత అవుతుంది. పాత్రత చేత జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము చేత 2 ఉండవు, అన్నీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు జ్ఞాని పిచ్చివాళ్లా కనపడతాడు, అజ్ఞాని తెలివైన వాళ్ళ కనపడతాడు. ఎందుకని? అజ్ఞానులు ఎక్కువ ఉంటారు, జ్ఞాని ఒక్కడు ఉంటాడు. మళ్ళీ ఏదో పిచ్చమాట అన్నావు, నాకు అర్థం కావట్లేదు అని మీరు అంటారు, నాకు తెలుసు. ఏదో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇంటి యజమాని ఉన్నాడు. ఆయన రాత్రి ఎందుకో బీరువా దగ్గరికి వెళ్ళేవో అవి సర్దాడు, ఇవి సర్దాడు, అన్నీ చేశాడు. ఒక్కసారి ఒళ్ళంతా పులపరంగా అనిపించింది. చాలా జ్వరం వస్తున్నట్లుగా ఉందిరా అనుకున్నాడు. తాళం వేయడం మర్చిపోయాడు, పడుకున్నాడు. బాగా జ్వరం వచ్చేసింది. తెల్లవారింది, గుర్తొచ్చింది, ఒరే ఆ వెనక గదిలో బీరువా పెట్టాను, బీరువాలో నగలున్నాయి, రాత్రి తలుపేయలేదు, ఏదో చప్పుళ్ళు అయ్యాయి, పోలేదు కదా, జన్మంతా కూడా పెట్టాను అని కొడుకుని పిలిచి నీరసంతో లేవలేక, ఒరే బంగారం అంతా ఉందో లేదో చూడు అన్నాడు. కొడుకు గబగబా వెళ్ళి బీరువా తెరిచి చూసి, నాన్నగారు బంగారం లేదన్నాడు. వీడు ఇంత జ్వరంలో లేచి గబగబా వెళ్ళి, లేదురా అని హడిలిపోయి తలుపులు తీసి చూశాడు. గొలుసులున్నాయి, ఉంగరాలున్నాయి, కేయూరాలున్నాయి, కిరీటాలున్నాయి, మంజీరములున్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమిరా నీ అఘాయిత్యం, ఇలా చెప్పావు, ఇక్కడే ఉందిగా బంగారం. నాన్నగారు మీరేమన్నారు? బంగారం ఉందా చూడన్నారు. గొలుసుంది, బంగారం ఎక్కడుంది? నామరూపములు దేంట్లోంచి వచ్చాయో ఆ పదార్థములు పట్టుకున్నవాడు బ్రహ్మములు తెలుసుకున్నాడు. బంగారము ఉంటే నగలున్నాయి, బంగారము లేదు నగలు లేవు. నగలు లేకపోయినా బంగారం ఉంటుంది. ఇవన్నీ కరిగించేశారనుకోండి, బంగారం అయిపోతుంది. బంగారం లేకుండా నగలు తేండి. బ్రహ్మము లేని జగత్తు లేదు, జగత్తు లేకపోయినా బ్రహ్మం ఉంటుంది. అంతటా ఇన్ని రూపాలుగా కనపడుతున్నదంతా ఒక్క పరమాత్మయే అని నోటితో అండం కాదు, అనుభవంలోకి వచ్చి ఏకం. అందుకే అద్వైతం, 2 కానిది, ఒక్కటి. జీవుడు బ్రహ్మము అని లేవు, ఒక్కటే. జీవ బ్రహ్మైక్య సిద్ధి పొందినటువంటి మహాజ్ఞాని ఇక ఆచరించడానికి కర్మకి ఏముంది? 2వ పదార్థం ఏముంది? ఏ కర్మ చేయడు, సమాధి యందు తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. అప్పుడు ఆయన కర్మలకు అతీతుడయ్యాడు. ఆయన మానేశాడని నువ్వు మానచ్చా? ఆయన స్థాయికి వెళ్ళి మానేశాడు, నువ్వు మానకూడదు. అందుకే ఇద్దరిని అనుకరించకూడదు. జ్ఞానిని అనుకరించరాదు, అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని తల్లికి తద్దినం పెట్టడు. ఎందుకంటే తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, శరీరాలు ఏమిటి, అంతా బ్రహ్మమయం జగత్ అంటాడు. అజ్ఞాని తద్దినాలు ఏమిటంటే ఎక్కడ పెడితే అక్కడ అందుతుందా మానేస్తాడు. అజ్ఞానిని చూసి తద్దినం మానేయకూడదు, జ్ఞానిని చూసి తద్దినం మానేయకూడదు. జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. అందుకే మీరు చూడండి, జ్ఞాని ఎవ్వరికీ అర్థము కాడు. భగవాన్ రమణులు ఉన్నారు. భగవాన్ రమణుల యొక్క స్థితి ఏమిటో ఎవ్వరికీ ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉండేవారు ఏకాంతంలో. ఎప్పుడో మహానుభావుడు ఆయన ఆ శేషాద్రి స్వామి చెప్పారు, ఆయన ఒక మహాజ్ఞాని కనుక చెప్పారు. ఆ అరుణాచల దేవాలయంలో పాతాళలింగం వెనకాతల ఒక బాలస్వామి కూర్చుని ఉన్నాడు, వెళ్ళి బయటికి తీయండ్రా అన్నారు. డొంకలు, ముళ్ళు, పొదలు. ఆయన తనలో తాను పద్మాసనం వేసుకుని రమిస్తూ ఉంటే చిన్న వయస్సులో
తేళ్లు జెర్రిలు ఆయన తొడల కింద చేరి కొరికేసి నెత్తురు తాగేస్తే అట్టలు కట్టేసింది. మాంసం ఊడిపోయి వేలాడుతోంది. ఆయన లోపల బ్రహ్మమునందు రమిస్తూ ఉండిపోయారు. శరీరాన్ని అలాగే ఆసనంతోనే ఎత్తి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారు ఇప్ప చెట్టు కింద. భగవాన్ రమణులు ఆ స్థాయికి వెళ్ళారని నేను పాతాళలింగం వెనకాతలు గోచిపెట్టి కూర్చుంటే రమణులను అవుతానా? రమణుల స్థాయికి వెళ్ళాక నేను ఎక్కడ కూర్చున్నా జ్ఞానిని. ఆ జ్ఞాని అయిపోయిన తరువాత కర్మలు చేస్తే ఎవరి కోసం చేస్తారంటే లోకమునకు మార్గదర్శనం చేయడానికి కర్మ చేస్తాడు తప్ప నిజానికి ఆయన కర్మ చేసినా చేయకపోయినా ఇంకా ఆయన అతీతమైన స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే గీతాచార్యుడు అంటాడు, యజ్ఞదాచరితి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః సయ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. లోకంలో పెద్దలైన వారెవరున్నారో, శాస్త్రం తెలిసిన వారెవరున్నారో, జ్ఞానులు ఎవరున్నారో అటువంటి వారు ఏది చేశారో ప్రజలది చేస్తారు. ఆయన చేసింది నిజానికి వీళ్ళు చెయ్యలేరు. కానీ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందంటే ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తామంటారు. చెయ్యకూడదు అలా. జ్ఞాని చేసింది నువ్వు చేయలేవు. రమణులు చేసినట్టు మీరు చేయగలరా? కృష్ణ భగవానుడు 16,000 మంది గోపికలతో ఉన్నాడండి. మంచిదే. పసిపిల్లవాడిగా పడుకుని పూతనా సంహారం చేశాడు. నువ్వు చేయగలవా? జ్ఞానిని అనుకరించలేవు. జ్ఞానిని అనుకరించడం సాధ్యం కాదు. రామకృష్ణ పరమహంసను అనుకరించడం సాధ్యం అవుతుందా? పరమహంసని పల్లకీలో తీసుకెడుతున్నారు శిష్యులు. ఆయన ఇలా తెరెత్తి బయటికి చూశారు. ఎందుకో వేశ్యలందరూ వీధుల్లో నిలబడి విటుల కోసం ఏవో రకరకాలైన చర్యలు చేస్తున్నారు ఆకర్షించడానికి. ఒక్కసారి పల్లకీలోంచి దూకేశారు రామకృష్ణ పరమహంస. గబగబా వేశ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి పాదాల మీద తల పెట్టి ఇలా ఇలా పారాడుతూ గట్టిగా కాళ్ళు పట్టేసుకుని పొంగిపోతున్నారు. శిష్యులు వెళ్ళి అయ్యో 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 అన్యాయం ఏమిటిది, ఇలా దూకేయడం ఏమిటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమిటి, వాళ్ళ కాళ్ళు అట్టుకోవడం ఏమిటి అని తీసుకొచ్చి పల్లకీలో కూర్చోబెట్టి గుడికి తీసుకొచ్చారు. హే భగవన్, ఏమిటి మీరు చేసిన పని అడిగారు. ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా, కాళీమాత స్వరూపాలు కాదు, అవన్నీ కాళికామాత కాదు అన్నారు. ఆయనకి అన్ని చోట్ల కాళీమాత కనపడుతుంది. ఆయన భార్య యందు కూడా ఆయనకి కాళికామాత కనపడింది. సొంత శిష్యుడు వివేకానందుడికి అనుమానం వచ్చింది. ఇన్ని చెప్తాడు కదా, రాత్రి శారదాదేవితో పడుకుంటాడు, ఏం చేస్తాడో చూద్దామని పైకెక్కి కిటికీలోంచి చూశాడు. శారదాదేవి మంచం మీద కూర్చుని ఉంటే రామకృష్ణ పరమహంస ఆవిడికి పాదార్చన చేస్తున్నారు కాళికాదేవిగా. కారణజన్ములు ఇద్దరు. అటువంటి దాంపత్యం ఆ దంపతులది. జ్ఞానిని నువ్వు రామకృష్ణ పరమహంసలా కళ్ళు ఇలా పెట్టి ఓ చిన్న అంగవస్త్రం కట్టుకుని గడ్డం పెంచేస్తే రామకృష్ణ పరమహంస అయిపోతావా? జ్ఞానిని అనుకరించలేవు, సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.